కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఇసుక సరఫరా చేసి జీవనోపాధి పొందుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన సుమారు 100 కుటుంబాలు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని శ్రీగంగా ఆల్ కాస్ట్ శాండ్ అండ్ బోట్స్ మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ను ఈ రోజు కలిసి తమ జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీగంగా శాండ్ అండ్ బోట్స్ మెన్ లేబర్ కాంట్రాక్ట్ కోప్రైవేటెడ్ లిమిటెడ్ సభ్యులు కొల్లు చంద్రకుమార్, మేకల సూర్యరావు మాట్లాడుతూ తాము గత 10 సంవత్సరాలుగా మల్లయ్యపేట పెట్రోల్ బంక్ పక్కన ఉన్న మార్గం ద్వారానే కోటిలింగాలపేట ఇసుక ర్యాంపుల నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇసుక లారీలు నడుపుతూ తమ జీవనోపాధి కొనసాగిస్తున్నామని తెలిపారు. కోటిలింగాల ర్యాంపులో మేము జీవనోపాధి పొందుతున్నాం. ఆల్ క్యాస్ట్లో అందరం కూడా మాలా మాదిగులు అందరం కలిసి 10 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అలాగే పేపర్ మిల్ రోడ్డు పక్కంతా కూడా మేము ఎప్పుడు లారీ అదేవిధంగా 10 సంవత్సరాల నుంచి వెళ్తుంది వస్తుంది. మేము 10 రోజులకు ఒకసారి కూడా రోడ్డు శుభ్రం చేస్తూ ఉంటాము. ఈ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా రేట్లు అది చాలా ప్రజలకు అందుబాటులో ఉన్నది. కాబట్టి కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు. మా జీవనోపాధి మాకు బోట్స్మెన్ ద్వారా బోట్ల ద్వారా లోనికి వెళ్ళి ఇసుక తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి మా జీవనోపాధి మాకు కలిగించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. కదండి 3 యూనిట్లు అంటే 3 యూనిట్లే వేస్తాము, 6 యూనిట్లు 6 యూనిట్లు వేస్తాము. ఏదైనా ఒక లారీ ఎక్కువ తక్కువ ఉండి ఇసుక పడి ఉండొచ్చు, కానీ మేము వెంటనే 4-5 రోజుల్లో అది ప్రతి శనివారం కానీ గురువారం కానీ మేము శుభ్రం పరుస్తూ ఉంటామండి. అటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కొనసాగించుకుంటాము. ఎందుకంటే ఇది ఎస్సీల ర్యాంప్ కాబట్టి, దళితుల ర్యాంప్ కాబట్టి మీరు మా మీద ఇటువంటి అగత్యాలు ఇటువంటి ఆధారం లేని మా నిరూపించొద్దని మేము ఈ సమయపూర్వకంగా చెప్పుకుంటాం. అందుకే చెప్తున్నామండి, మేము ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నామండి. వాటర్ ట్యాంకులతో బట్టి మనుషులు బట్టి మేము ఎప్పటికప్పుడు రోడ్డు శుభ్రపరుస్తున్నాం. కావాలంటే మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, రోడ్డు కూడా అది స్థానికులు అంటే ఏం కాదండి. ఇప్పుడు గతం అంటే ఈ ఒక్క లారీలనే కాదండి, లారీలు హెవీ వెహికల్స్ చాలా వెళ్తున్నాయి. పేపర్ బిల్ లారీలు వెళ్తూ ఉంటాయి, అవి ఏమో చెత్త చెదారంతో వస్తూ ఉంటాయండి. కర్రల రోడ్డులు అవి వెళ్తూ ఉంటాయి. అది ప్రతిదీ కూడా ఓన్లీ ఇసుక ర్యాంపుల మీద పెట్టకూడదని కూడా మేము తెలియజేస్తున్నాం. లేదు సార్, మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, మేము ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామండి. ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది అంటే గత 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిందంటే అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ సంవత్సరం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఎప్పుడు లేదు, ఒకసారి పడతా ఉంటాయి సార్. లేదు సార్, ఇప్పటివరకు ఎవరు ధర్నా చేయలేదు. నిన్న ఏదో పెట్టి ఉంటుంది అప్పుడు మీ దగ్గర ఉండొచ్చు, కానీ మేము ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నాం సార్. మీరు దయచేసి మమ్మల్ని ఎస్సీలు కాబట్టి, మా దళితులు కాబట్టి మీరు మా మీద కొంచెం దయ చూపండి. కోటిలింగల్ 1లో ఇసుక రీచ్లో మేము మరి బోట్లు మాన్యువల్గా నడుపుతూ మేము ప్రజలకి సరసమైన ధరలకి, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మేము ఇసుక సప్లై చేస్తూ ఉన్నాం. అలాగే మరి నిన్న గౌరవనీయులు మాజీ ఎంపీ గారు భరత్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అక్రమంగా దోచేస్తున్నారు లోకల్ ఎమ్మెల్యేలని మరి ఒక ఆరోపణ చేసి ఉన్నారు. ఇది అవాస్తవం అండి. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారం జరగట్లేదు. ఇది కేవలం గవర్నమెంట్ వారి నిర్ణయం ప్రకారంగానే జరుగుతూ ఉంది. కొంతమంది రోడ్లు పాడవుతున్నాయని అంటున్నారు. ప్రతి వెహికల్కి మేము బాడీ లెవెల్కి లోడ్ చేయించి టార్పాలిన్ క్లాత్ వేసి మేము పంపుతున్నామండి. మేము తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. కావాలని కొందరు కొన్ని ఆరోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవమని ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.